చిత్రగుప్త, ఈ లాలీపాప్ నాకు బాగా నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడు లాలిపాప వాళ్ళు బాబు ఎర్రిపాప. వినపడింది వినపడింది కానీ అర్థం అనేదిగా. సోదాపి, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటా. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమన్నా చేసినా మీ ఓటు చిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట. రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. నాకు కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తు పగిలిపోద్ది. అమ్మో. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గ్యా? ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ తెప్పిస్తా. అక్కడ రా వెళ్తాం. మరి నా నిప్పు సంగతి ఏంటి? కంపు కొడుతుంది. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా. అవునవునవును. చిత్రగుప్త, వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లు లాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములు లేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో, చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడు గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్పావేంటి చిత్తు? చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట. యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అయి ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరమనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు. ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? విష్ణు చక్రం భూచక్రం నా తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. అమ్మదానమ్మ బత్తాయో, సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ. రేయ్, ఎవర్రా మీరు? ఈవేళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మదానమ్మ బత్తాయో. బత్తాయి గారు, ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రీస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి, ఈ పోస్టర్ డిజైన్ ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుముతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయా? మేము అడిగేది జీన్స్ కట్రైర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క, తమ్ముడు, అక్క, బాగున్నావక్క? తమ్ముడు, అక్క. యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగాని ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన్న నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను పోతారే. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల భాష? లేదు నాన్న, ఈడు నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు, వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మరాజు రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా. నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. వీడికి పైత్యం ఎక్కువైంది. వీడి మొహాలు చూస్తుంటే పొద్దునుంచి ఏమీ తినట్లేదు. అమ్మా, మీ తమ్ముడిని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. అలాగే. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. రా తమ్ముడు.
పద్మా ఆ, ఆ, నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది, ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు, నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. యావండి, ఒంటి సబ్బులే కాదు అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలెత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పనేంటే? ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ కూడా అయ్యా, పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు. ఈ మందు బిళ్ళలు, సబ్బు బిళ్ళలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసుడు? ఏంటి ఆ చేతిలో ఉంది? పినాయిల్ బాటిల్లో ఉందే. అక్క ఇది బహు రుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రామ రామ, అది ఫినాయిల్ రా. ఓ నైనో, ఓ నైనో, లీటర్ ఫినాయిల్. ఫ్రూట్ జ్యూస్ లాగా తాగేసావా? పోతావురా రే, పైకి పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని అయ్య బాబాయ్, లేదు. అమ్మాయి వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే పోతాం. అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్ కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా సూపేసి మేనేజ్ చేయాలి. బామర్ది, ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనేస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పానేస్తున్నాడా? ఛ, ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును, ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా అయ్యో, నా బొడగినతో ఇనికలా తెలిసింది. ఇదిగో ఆ ఇస్తున్నాను కొన్ని. కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలోనే లేదు. పదా నా పదా. దగ్గర చిల్లర లేదు ప్రభు. నువ్వు ఇక్కడే ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు, 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. హలో, ఐస్ చల్లగా ఉండాలి. నోరు ముయ్, వెన్నముక్క నీకు కనిపిస్తుంది. ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. కుమ్మే. ఓకే బావా, ఓకే బావా. ఆ? తిన్నాక వచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 ఇవ్వు. అన్ని తినేసాడండి. అన్నీ? ఇదిగో ఏమయ్యా, పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నవిగా ఉన్నాయి? ఇవేనా ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది, ఇట్లా చెప్తాను. చెయ్యి. మీ అక్కకి నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటోడు ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో, నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉందిలేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు? ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండ్రా, వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును, చిత్రగుప్త అలాగే ఒకడు ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే, ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే, వస్తున్నాను రా. ఓం నమః శివాయ. ఒరే, ఇప్పుడు రారా. ప్రభు, వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయము. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు, నీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నారు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ డ్రాప్. వస్తున్నారా రే. దొరికేశాడు. అమ్మా, నాకైతే తెలియదండి. ఈ బామ్మని ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త, ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే, అదే కదా? మళ్ళీ చూసేసారు. నువ్వు నాకు చెప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? నార్మల్, నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా, వీడు అచ్చు నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. ఒరే డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. ఒరే తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండ ఉందని తెలియదు, మనకు తెలుసు.